అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. జయసుధ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారికి, అండ్ ఆనరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణ గారికి, అలాగే దిల్ రాజు గారికి, ప్రియాంక గారికి, ఈరోజు ఇక్కడ విచ్చేసిన చిరంజీవి గారికి, కమలా హాసన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. హ్యాపీ ఉగాది. వెల్, ఇట్స్ రియలీ గ్రేట్ ఆనర్. థ్యాంక్ యూ చీఫ్ మినిస్టర్ గారు. ఏఎన్ఆర్ గారు, ఆయన గురించి చెప్పాలంటే ఎంతో చెప్పాలి. ఆయనతో ఎక్కువ చిత్రాలు, అంటే మా జనరేషన్లో ఎక్కువ చిత్రాలు ఆయనతో నేను యాక్ట్ చేయడం జరిగింది. 1976 ఫస్ట్ ఫ్లోర్ అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు గారు సినిమా సెక్రటరీ. అక్కడి నుంచి నా జర్నీ ఏఎన్ఆర్ గారితో ఎన్నో చిత్రాలు, ఎన్నో గొప్ప చిత్రాలు, ఎన్నో బ్లాక్ బస్టర్స్. ఎంత గొప్ప నటుడు అంటే అందరికీ తెలుసు. దాని గురించి నేను చెప్పడం కంటే, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్టర్ ద సర్జరీ, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ హీరోగా వచ్చినప్పుడు ఆయన అన్నారు, నేను ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా, నా స్టైల్లో ఏమన్నా నేను మార్చుకోవాలా, నా యాక్టింగ్లో నేనేమైనా మార్పులు తెచ్చుకోవాలా, నా బాడీ లాంగ్వేజ్లో ఏమన్నా మార్పు రావాలా, అలా అని. అంత గొప్ప నటుడు. అప్పుడు ఆ ప్రెసెంట్ జనరేషన్ కోసం యాక్టింగ్ మార్చుకోవాలి, డైలాగ్ డెలివరీ మార్చుకోవాలని మళ్ళీ ఒక కొత్త, అప్పుడే ఇండస్ట్రీలో ఎంటర్ అయిన ఒక నటుడు లాగా, సచ్ అండ్ హ్యూమిలిటీ, హి వాజ్ నాట్ అషేమ్డ్ అట్ ఆల్ అని అందరినీ అడిగేవారు, మమ్మల్ని అందరినీ కూడా అడిగేవారు, కరెక్ట్ బాగా చేశానా, ఎక్కువ చేయలేదు కదా నేను అని. అంత గొప్ప నటుడు, అంత సింపుల్గా ఉండడం మనందరం నేర్చుకోవాల్సింది ఆయన దగ్గర. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఆయన, I always used to call me my little friend అని. So I was always his little friend. I'm so happy the legacy continues. నాగార్జున గారు, సుశాంత్, సుమంత్, and అఖిల్, and today బెస్ట్ యాక్టర్ అందుకున్న నాగ చైతన్య. ANR lives on. థ్యాంక్ యూ సీఎం గారు. అండ్ లాస్ట్ ఇయర్ నాకు మీరు చైర్పర్సన్గా అవకాశం ఇచ్చారు, థ్యాంక్ యూ. అండ్ ఈ సంవత్సరం నాకు ANR అవార్డు ఇవ్వడం చాలా థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్. నేను శాసనసభ్యురాలుగా ఫస్ట్ రాజకీయంలో ఎంటర్ అయినప్పుడు మా అసెంబ్లీలో చాలా ఎంతో, దో హీ వాజ్ ఇన్ అపోజిషన్ బట్ హీ వాజ్ అ డైనమిక్ స్పీకర్. నేనే ఎంతో ఆశ్చర్యపోయేదని. నేను అప్పుడు తెలంగాణ వాదన మూమెంట్ ఉండింది కాబట్టి ఎన్నోసార్లు హౌస్ అర్జెంట్ అయినప్పుడు ఒక్కదానే కూర్చున్నప్పుడు యూస్ టు కమ్ అండ్ టాక్ టు మీ, అండ్ విధి విధానాల అసెంబ్లీ గురించి చెప్పేవారు. ఐఎమ్ సో ప్రౌడ్ that you have become Chief Minister, not only Telangana Chief Minister, and emerging as one of the most powerful and dynamic Chief Ministers in India. Thank you. Thank you. Thank you. Thank you so much, Jayasudha garu. Very, very truly said. Thank you so much. And ఇప్పుడు తెలుగు సినిమాకి జానపద కథలతో ఆ వైభవాన్ని తెచ్చినటువంటి గొప్ప నటులు కాంతారావు గారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో సరి సమానంగా నిలబడి సక్సెస్ని అందుకున్నటువంటి నట శిఖరం శ్రీ కాంతారావు గారు. శ్రీ టిఎల్ కాంతారావు గారి పేరు మీద అందిస్తున్నటువంటి ఈ అవార్డుని అందుకోబోతున్నారు పీపుల్ స్టార్ శ్రీ ఆర్ నారాయణమూర్తి గారు. మరి లెట్స్ హ్యావ్ అన్ ఏవి ప్లీజ్ ఆన్ నారాయణమూర్తి గారు. తెలుగు సినిమా జానపద లోకాన్ని ఎన్నో దశాబ్దాల పాటు ఏలినవారు మన కత్తుల కాంతారావు. తెలంగాణ గడ్డ నుంచి వచ్చిన తొలి తరం సాహస వీరుడు ఆయనే. ఆనాడు కాంతారావు గారు తెరపై కత్తి పట్టి ధర్మానికి తోడుగా నిలిస్తే, అదే ధర్మాన్ని, అదే పోరాట గుణాన్ని తన గుండెల్లో నింపుకున్న మరో యోధుడు మన నారాయణమూర్తి గారు.
ఆయన నటించిన ప్రతి చిత్రం, దర్శకత్వం వహించిన ప్రతి సినిమా ఒక ప్రజా సందేశం, సామాజిక న్యాయం, ప్రజల హక్కులు, అసమానతలకు ప్రతిఘటన. ఇవే ఆయన కథల కేంద్రం కాబట్టి ఆయనకు పీపుల్స్ స్టార్ అనే బిరుదు ప్రజల నుంచి లభించింది. సినిమాను వ్యాపారంగా కాకుండా ఒక సిద్ధాంతంగా భావిస్తూ, ఒక ఆయుధంలా వాడి, తండ్రిలా నేల తల్లి కథలను, అన్నలాగా అన్నదాతల సమస్యలను గళం ఎత్తి వినిపించిన అరుదైన కళాకారులు ఆయన. ఆర్ నారాయణమూర్తి గారు ప్రజల కోసం ఎన్నో ఒడిదుడుకులు, ఒత్తిడిని దాటుకొని నిజాయితీతో సినిమాలు చేసి మన తెలుగు చలనచిత్ర రంగానికి తనదైన ప్రతిభతో, వ్యక్తిత్వంతో ఒక స్ఫూర్తిగా నిలిచారు. ప్రజల కోసం, మార్పు కోసం, ప్రజా చైతన్యం కోసం తన సినిమాల ద్వారా నిరంతరం శ్రమిస్తూ ఉండేటువంటి ప్రజా కథానాయకుడు, పీపుల్ స్టార్ శ్రీ ఆర్ నారాయణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నారాయణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. దిల్ రాజు గారు, నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేశా, లెట్ మీ స్పీక్, ప్లీజ్ లెట్ మీ స్పీక్. మిత్రులారా, గత 13 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో నంది అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారని ఎదురుస్తున్న సినిమా ఫిల్మ్కి ఇవ్వాల. అలాంటిది డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారి అభిమాని, మన డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అవార్డ్స్ మేము ఇస్తున్నామని చెప్పి గత సంవత్సరం ప్రారంభించి అమోఘంగా జరిపించి మళ్ళా ఇప్పుడు అమోఘంగా జరిపిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉనికిని గుర్తించి గౌరవించి ఇంతమంది కళాకారుల్ని సగర్వంగా హానర్ చేస్తున్నందుకు సెల్యూట్ సార్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి, జూపల్లి గారికి, దిల్ రాజు గారికి, జూరీ సభ్యులకి అందరికీ వందనాలు. మిత్రులారా, గద్దర్ గారి గురించి చెప్పాలి. గద్దర్ గారు బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒకటే అన్న అన్నమాచార్యులుగా ప్రజా వాగ్గేయకారుడు. ఎవడబ్బ సొమ్మను కులుకుతున్నావు రామా అని దేవుణ్ణే ప్రశ్నించిన భక్త రామదాసు లాంటి ప్రజా వాగ్గేయకారుడు గద్దర్. భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదలకు కొదువలేదురా, అంగట్లో నా అన్నీ ఉన్నా, అల్లుడు నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదల గల్ల దేశములో దరిద్రం ఎట్టుందో నాయనా, ఎట్టొచ్చిన దరిద్రం అని ప్రశ్నించిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్. ఈజ్ పీపుల్స్ లెజెండ్, ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ది వరల్డ్, లైక్ పాల్ రాబ్సన్. అలాంటి ప్రజా వాగ్గేయకారుడు పేరు మీద ఈ మహానుభావుడు అవార్డు సెల్యూట్. అస్సాంలో మీరు భూపేన్ హజారికా పేరు వినే ఉంటారు. గొప్ప సింగర్, గొప్ప మ్యూజిషియన్, పీపుల్స్ వాగ్గేయకారుడైన. మీరు నమ్మండి మిత్రులారా, ఆయన అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎంత గౌరవిస్తుందంటే మహాత్మా గాంధీ గారి ఫోటో, అంబేద్కర్ గారి ఫోటో, సీఎం గారి ఫోటోతో పాటు భూపేన్ హజారికా ఫోటో పెడతారు అక్కడ. అది అక్కడున్న ప్రభుత్వం ఆయనకి ఇచ్చే వాల్యూ, అది ప్రజలిచ్చిన వాల్యూ. అలా ఇక్కడ ఏ కాకతీయ అవార్డో, ఏ 1000 స్తంభాలు కూడా అవార్డో కాకుండా గద్దర్ పేరు మీద అవార్డు ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్ అలాట్ సార్. మై ఫ్రెండ్స్, ఇక నాకు కాంతారావు గారు అవార్డు ఇచ్చారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చెన్నై రాజధానిగా ఉన్నప్పుడు కోస్తాంధ్ర రాయలసీమ దగ్గర ఉండడం వల్ల చాలా మంది అక్కడున్న కళాకారులు పాఠాపులోకి వచ్చారు. తెలంగాణ దూరం ఉండడం వల్ల అంతగా రాలేదు. కానీ కొద్దిమంది వచ్చారు. అందులో నెంబర్ 1 కాంతారావు గారు, ఓ ప్రభాకర్ రెడ్డి గారు, ఓ త్యాగరాజు గారు. లైక్ దట్. వాట్ ఈస్ కాంతారావు గారు? ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత 3వ హీరో. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ డి అన్న
మహానటుడు తెలంగాణ గడ్డ బిడ్డ తాడేపల్లి లక్ష్మీకాంతారావు. తెలంగాణ బిడ్డ ఆయన, అంత గొప్పవాడైనా, ఒక జానపద హీరో, ఒక ఎంజీఆర్, తెలుగు ఎంజీఆర్. ఒకటా రెండా? కత్తి కాంతారావు అంటే మామూలు విషయమా? ఓ లక్ష్మణుడు వేసిన, నారదుడు వేసిన, రామారావు గారి తర్వాత అన్ని వేషాలు వేసిన, ఒప్పించి మెప్పించిన మహానటుడు కాంతారావు గారు. అలాంటి కాంతారావు గారు అవార్డు నాకు ఇచ్చి నాకు జన్మ ధన్యం చేశారు రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. ధన్యవాదాలు మీ అందరికీ. నమస్కారం అండి. నమస్కారం సార్. అయ్యా, ఈ దశలో నా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు గారు మీకు దండం పెడుతున్నాం. చాలా పెద్దవారు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ, నంది అవార్డుని ప్రకటించుకుంటూ, గద్దెర పేరిట ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్. మీ దండం పెడతాం సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నారాయణ మూర్తి